ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు విశ్రాంత పెన్షనర్లకు ఒక అత్యంత ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సమావేశంలో ఉద్యోగులందరూ కొన్ని నెలలుగా ఏళ్ల తరబడి కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న కరువు భత్యం మరియు పెన్షనర్ల కోసం డిఆర్ విడుదలకు సంబంధించి ప్రభుత్వం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఈ కీలక నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడినప్పటికీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ అడుగు వేసింది. దీనికి సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని, జీవో వివరాలను మరియు ఇతర కేబినెట్ నిర్ణయాలను పూర్తిగా విశ్లేషిస్తున్నామండి. ఇక విషయంలోకి వెళితే ఏపీ కేబినెట్ భేటీ దాదాపు 20 ప్రధాన అంశాలతో కూడిన భారీ ఎజెండాతో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మరియు మంత్రుల బృందం గంటల తరబడి సుదీర్ఘంగా చర్చించి రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే పరమావధిగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో అతి ముఖ్యమైనది అమరావతి రాజధాని పునర్నిర్మాణం. రాజధాని ప్రాంతంలో ఆగిపోయిన పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి మౌలిక సదుపాయాల కల్పన కోసం నబార్డ్ సంస్థ సుమారు 7,387 కోట్ల రూపాయలు భారీ రుణ సేకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతిని ప్రపంచ స్థాయి అత్యున్నత నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఇదొక మైలురాయి లాంటి నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల రాష్ట్ర రాజధాని కళ మళ్ళీ సంతరించుకోబోతుంది. ఇక ఉద్యోగుల విషయానికి వస్తే ఇది నిజంగా పండగ లాంటి వార్త. గత ప్రభుత్వం కాలం నుంచి పెండింగ్లో ఉన్న డిఏ పెంపును అమలు చేయడానికి ఆర్థిక శాఖ పంపిన ప్రతిపాదనలకు కేబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. దీనివల్ల వేలాది మంది ఉద్యోగుల జీతాలు పెరగడమే కాకుండా వారి కుటుంబాల్లో ఆర్థిక భరోసా లభిస్తుంది. ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు ఈ నిర్ణయంతో తెరపడింది. కేవలం డిఏ మాత్రమే కాకుండా నిరుద్యోగులకు కూడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అటవీ శాఖలో పర్యావరణ పరిరక్షణకు మరింత బలోపేతం చేసేందుకు ఖాళీగా ఉన్న అసిస్టెంట్ కన్వర్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఒక గొప్ప అవకాశం. అలాగే పాలనా పరంగా కూడా ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. గతంలో కొన్ని గ్రామ మరియు వార్డు సచివాలయాల పేర్లు మార్పుపై కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి త్వరలో ఒక ఆర్డినెన్స్ కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేసి ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకి మరింత పారదర్శకంగా చేర్చడమే దీని ప్రధాన ఉద్దేశం. డిఏ విడుదల నిర్ణయం పట్ల ఏపీ ఎన్జీఓ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు ఇతర రెవెన్యూ సంఘాల నేతలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం మరియు ప్రజాహితమే ఊపిరిగా ఏపీ సర్కార్ ముందుకు సాగుతుందని ఈ నిర్ణయాల ద్వారా స్పష్టమవుతుంది.